చింతల్ పద్మనగర్ ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ భారీ వృక్షం వేర్లతో సహా నేలకొరిగింది. చెట్టు విరిగి పడ్డంతో విద్యుత్ స్తంభాలు ధ్వంసమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన ఘటనలో రోడ్ల పక్కన పార్క్ చేసిన పలు బైక్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమైసమ్మ నుంచి కొంపల్లి, షాపూర్, గాజుల రామారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ముందుకు వెళ్లలేక రోడ్డు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. ఇక సిటీలో అల్వాల్, మల్కాజిగిరి, కాపురాల వర్షం పడుతుంది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, ఉప్పల్లోనూ వాన కురుస్తుంది. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రైటిక సిటీలో వర్షాలపై కూకట్పల్లి నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఒకవైపు ఎండలు దంచి కొడుతూ ఉంటాయి. హైదరాబాద్లో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలో అయితే మనం ఉన్నాం. ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం కారణంగా అయితే ఈ ప్రాంతంలో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లయితే రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోకి అయితే వర్షం సూచన ఉన్నట్లయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్స్, కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అయితే ఇటు హైదరాబాద్లో కూడా మనం చూడవచ్చు. ఉదయం నుంచి కూడా 40 డిగ్రీలకు మించి ఎండలు అయితే కొట్టడం జరిగింది. సో ఒక్కసారిగా సాయంత్రం వేళలో వాతావరణం మారడం జరిగింది. అంతేకాకుండా ఒకవైపు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. మనం ఇప్పటికే గమనిస్తే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు అధికారులు ముందస్తుగానే ఇటు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ప్రధానంగా మనం చూసుకుంటే కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్, కాప్రా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నాచారం, ఎల్బీ నగర్, హయత్ నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన ప్రకారం అయితే చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సో సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి ప్రజలకు ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే వర్షం కురుస్తున్న సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయితే ఇటు బ్రిడ్జిల కింద అయితే ఆగుతున్నటువంటి సందర్భంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న బ్రిడ్జి వద్ద అయితే మనం చూడవచ్చు. మొత్తం వాహనాలన్నింటినీ కూడా కింద నిలిపేసి వర్షం నుంచి బయటపడేందుకైతే ఉన్న క్రమంలో మరికొంత ప్రాంతం అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు పూర్తిగా రాకపోకలైతే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షం కారణంగా సో ఇప్పటికే రానున్న 3 గంటల పాటు కూడా ఇదే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రానున్న 3 రోజులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా 9 జిల్లాలలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఇటు వేసవి కాలంలో వచ్చే వర్షాల పట్ల కొంత జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు, అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సాయంత్రం వేళ కావడంతో అయితే ఒక్కసారిగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటు వర్షం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. సో దీంతో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా వర్షం కారణంగా వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్లు చెట్ల కింద నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే వాతావరణ శాఖతో పాటు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అంటే చెట్ల కింద నిలబడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లు కూడా ఇటు ఈదురుగాలుల కారణంగా నేల కొరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించి వర్షం వస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఈ వర్షం కారణంగా ప్రజలందరూ కూడా ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాల ప్రభావం ఉండేటువంటి సందర్భంలో అయితే వివిధ జిల్లాలలో కూడా ఇప్పటికే వడగళ్ల వానలు కూడా కురుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కానీ ముఖ్యంగా రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రాల నుంచి తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో భారీ వృక్షాల కింద అయితే ఉండొద్దని అయితే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో కొంత హైదరాబాద్ ప్రజలు కొంత చల్లదనాన్ని అయితే ఇటు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూడవచ్చు 40 డిగ్రీలు దాటినటువంటి ఉష్ణోగ్రతలతో కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో అయితే ఇటు చల్లని వర్షాలు కురవడం అయితే ప్రజలకైతే కొంత ఇబ్బంది లేకుండా తొలగించాయని చెప్పవచ్చు. సో మరొక 2 గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు అధికారులు అయితే ప్రజలకు సూచనలు ఇచ్చిన ప్రకారం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని
ఇటు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.